హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డెవాప్స్లో టెరాఫార్మ్ టూల్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో టెరాఫార్మ్లో ఇక్కడ కొన్ని నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే రాశాను. రిమైనింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ చూడండి, వాట్ ఈస్ టెరాఫార్మ్? ఓకేనా? సో టెరాఫార్మ్ అంటే ఏంటి? టెరాఫార్మ్ అనేది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్ అని చెప్తాం. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మల్టిపుల్ రిసోర్సెస్ని మనం ఎట్ ఏ టైం క్రియేట్ చేయాలి అన్నా ఆర్ ఎడిట్ చేయాలి అన్నా ఆర్ వాటిని డిస్ట్రాయ్ చేయాలి అన్నా కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? అంటే ఆటోమేటిక్ వేలో మనం క్రియేట్ చేయాలి అన్నా ఆర్ డిస్ట్రాయ్ ఆర్ ఎడిట్ చేయాలి అన్నా కూడా మనం ఈ టెరాఫార్మ్ టూల్ని అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ మేనేజింగ్ అండ్ ప్రొవిజనింగ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ కోడ్ రాదర్ దెన్ మాన్యువల్ కాన్ఫిగరేషన్. అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఇన్స్టెన్సెస్ని ఒక 10 EC2 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేయాలి. సో అప్పుడు మనం మాన్యువల్ వేలో అంటే AWS కన్సోల్కి వెళ్ళి మాన్యువల్ వేలో చేయాలి. ఓకేనా? 10 EC2 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా యూజింగ్ కోడ్ మనం ఇన్స్టెన్సెస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో వాటిని మనం రిసోర్సెస్ అని అంటున్నాం. సో ఇది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్ అని చెప్తున్నాం. సో అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ యాషిక్ కార్ప్ అని అంటున్నాం. ఓకేనా? సో ఇది ఎందుకు అంటే మనం ఇక్కడ నేనేం చెప్పాను, కోడ్ రాస్తాం. సో ఆ కోడ్ని రాయడానికి మనము ఈ లాంగ్వేజ్ని అయితే యూజ్ చేస్తాం. ఓకేనా? యాషిక్ కార్ప్ HCL లాంగ్వేజ్ అని చెప్తాం దాన్ని. ఈ లాంగ్వేజ్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద టెరాఫార్మ్ ప్రొవైడర్స్ అని అంటున్నాం. సో టెరాఫార్మ్ ప్రొవైడర్స్ అని వేటిని అంటామంటే ఇప్పుడు AWS, Azure, GCP వీటిని మనము ప్రొవైడర్స్ అని అంటాం. సో మనం మల్టిపుల్ రిసోర్సెస్ని మేనేజ్ చేయాలి అంటే మనకి ఈ ప్రొవైడర్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకేనా? సో అందుకే మనము టెరాఫార్మ్ ప్రొవైడర్స్ని AWS, Azure, GCP సో ఇలా మనకు చాలా అవైలబుల్ ఉంటాయి కదా, వీటిని అయితే తీసుకుంటాం. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ అని అంటున్నాం. సో స్టేట్ ఫైల్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, డెఫినేషన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఈజ్ ఏ JSON ఫైల్ దట్ మెయింటైన్స్ ద ట్రాక్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ టెరాఫార్మ్ ఈజ్ ఎట్ ప్రజెంట్ మెయింటైనింగ్ ఇట్. అంటే మనకి ప్రజెంట్ ఏదైతే మెయింటైన్ చేస్తుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను EC2 ఇన్స్టెన్సెస్ ఒక 10 క్రియేట్ అయ్యే విధంగా కోడ్ రాశాను. సో దాన్ని ట్రాక్ చేస్తూ ఆ స్టేట్ ఫైల్ అనేది టోటల్ ట్రాక్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ని అయితే JSON ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో దాన్ని మనము స్టేట్ ఫైల్ అని అంటాం. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కమాండ్స్ ఇన్ టెరాఫార్మ్ అని అంటున్నాం. సో మనకి ఇంపార్టెంట్ కమాండ్స్ ఏముంటాయి? సో మీరు చూసినట్టయితే మనకి టెరాఫార్మ్ ఇనిట్ ఉంటుంది. టెరాఫార్మ్ ఇనిట్ అంటే టెరాఫార్మ్ని ఇనిషియలైజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ టెరాఫార్మ్ ప్లాన్ ఉంటుంది. టెరాఫార్మ్ ప్లాన్. అండ్ నెక్స్ట్ టెరాఫార్మ్ అప్లై. టెరాఫార్మ్ అప్లై. అండ్ నెక్స్ట్ టెరాఫార్మ్ డిస్ట్రాయ్. టెరాఫార్మ్ డిస్ట్రాయ్. సో ఈ కమాండ్స్ అయితే మనం ఇంపార్టెంట్ కమాండ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో నేనైతే మీకు ఇక్కడ జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేసాము. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంకా కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే వాటి గురించి ఇన్ఫర్మేషన్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? చూసారు కదా ఈ వీడియో. ఇఫ్ మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. సో మనం లైఫ్ టైం యాక్సెస్ని అయితే ఇస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, వీళ్ళని రీచ్ అవ్వచ్చు మీరు. ఇఫ్ ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని రీచ్ అవుతే వాళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ ప్రొవైడ్ చేస్తారు. నచ్చితే ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ.